అనేది ఇది నిజంగా కూడా గిన్నీస్ రికార్డు కాబోతున్నది. ఈనాడు ఈ కార్యక్రమానికి గౌరవనీయులు సికే లావణ్య గారు, అదేవిధంగా నా ఆత్మీయ చెల్లెలు రాష్ట్ర పార్టీ కార్యదర్శి, ఈ నియోజకవర్గానికి అబ్జర్వర్గా వచ్చేసినటువంటి తిరుపతి నుండి కుమారి గారు, వేదికను అలంకరించినటువంటి ఈ క్లస్టర్ ఇన్ఛార్జ్ యువకుడు, ఉత్సాహవంతుడు, బాధ్యతలు తీసుకున్నప్పటికీ కూడా చురుగ్గా పార్టీ కార్యక్రమాలు అందరినీ కూడా 5 డివిజన్లలో కూడా 45, 46, 47, 48, 49 ఈ డివిజన్ల యొక్క నాయకులందరినీ కూడా కోఆర్డినేట్ చేసుకొని పార్టీ పరిస్థితి కోసం అహర్నిశలు పనిచేస్తున్నటువంటి క్లస్టర్ ఇన్ఛార్జ్ తమ్ముడు మోహన్ రెడ్డి, అదేవిధంగా ఆత్మీయ సోదరుడు ఉదయ్, అదేవిధంగా వేదికలంకించి సురేష్, మన ఈశ్వర్ తెలుగుదేశం పార్టీ నియోజకవర్గం బీసీసీఎల్ అధ్యక్షుడు, తన భార్య కార్పొరేట్గా ఉన్న అహర్నీస్లో ఆ పార్టీ కోసం పనిచేసినటువంటి ఈశ్వర్, టౌన్ బ్యాంక్ డైరెక్టర్ సోదరుడు సురేష్, నా చెల్లెలు 45వ డివిజన్ మాజీ కార్పొరేటర్ తెలుగుదేశం పార్టీ మహిళా ఆర్గనైజింగ్ కార్యదర్శి సిఎం విజయ్ గారు, మాజీ కౌన్సిలర్ కుప్పన్న గారు, వేదికలంగా ఇతరత్ర పార్టీల నుంచి పనిచేసినటువంటి నాయకులు అందరూ కూడా, ఉదయ్, అదేవిధంగా సూరి కానీ, దిలీప్ కానీ చాలామంది ఉన్నారు పార్టీ కోసం వచ్చే మహిళా బిడ్డలందరూ కూడా మహిళా నాయకులు చాలామంది పార్టీ కోసం పనిచేస్తున్న నాయకులు. వాళ్ళందరూ కూడా ఉదయం నుండి దాదాపు ఉదయం అయితే ఒక 600-700 మంది జనం వచ్చారమ్మా. మధ్యాహ్నానికి కొంత తగ్గుండొచ్చు, కానీ చాలా ఉత్సాహంగా ఎప్పుడూ లేని విధంగా ఈ క్లస్టర్ పరిధిలో నాయకుల యొక్క సన్నిహిత కృషితో ఈ మహానగర కార్యక్రమానికి వందలాది మంది రావడం అనేది, ముఖ్యంగా మహిళలు రావడం. ఈరోజు చంద్రబాబు నాయుడు మహానాడు తీర్మానంలో మొట్టమొదటి తీర్మానమే 2026లో జరుగుతున్నటువంటి తెలుగుదేశం పార్టీ మహానాడుని మహిళలకు అంకితం ఇస్తున్నాను. ఇది మహిళా మహానాడుని ఉదయం కూడా మనం చూసాం డిజిటల్లో ఆయన చెప్పిన విషయాన్ని. ఇది మహిళలందరూ మీరందరూ కూడా గౌరవంగా గర్వంగా భావించాల్సిన సమయం. తెలుగుదేశం పార్టీ 5 సంవత్సరాల రాక్షస పరిపాలన నుండి మీ అందరి ఆశీస్సులతో, పార్టీ నాయకులు కార్యకర్తల కష్టంతో ఆ రాక్షస పరిపాలనని బయటకు వచ్చి తెలుగుదేశం పార్టీని అధికారంలో తీసుకొచ్చి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని తిరిగి ముఖ్యమంత్రి చేసినటువంటి మీ అందరి ఆశీస్సుల వల్ల జరిగినటువంటి కార్యక్రమం. ముఖ్యంగా చిత్తూరు నియోజకవర్గంలో దాదాపు కోమాలో ఉన్నటువంటి పరిస్థితి పార్టీ. ఆ సమయంలో తెలుగుదేశం పార్టీ ఒక యువకుడు గురిజాల జగన్ని క్యాండిడేట్గా పెట్టడం, పెద్దలు సికే బాబు గారు, వేదిక నేరినట్టు లావణ్య గారు, ఇంకా ఇతరత్ర నాయకులందరూ కూడా సమిష్టిగా పనిచేసి తెలుగుదేశం పార్టీ జెండాను ఎగరవేయడానికి ప్రధానమైనటువంటి కారణమైన సందర్భాన్ని మనం అందరూ కూడా ఒకసారి గుర్తు చేసుకోవాలి. ముఖ్యంగా చిత్తూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేను మనం గెలిపించుకోకుండా పోయింటే, మొన్న ఈ మధ్యలో నేను ఆ రోజు మీటింగ్ రాదు కానీ ఆమె యొక్క స్పీచ్ విన్నాను. చిత్తూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే గెలవకపోయింటే ఏం పరిస్థితి ఉంటుందో ఒకసారి ఊహించుకుంటే, ఎట్లాంటి వ్యక్తిని మనం ఓడించడం అనేది కూడా ఒకసారి ఊహించుకుంటే అర్థమవుతుంది. అటు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుండి కూడా గౌరవ ఎమ్మెల్యే గురిజాల జగన్మోహన్ గారు అహర్నిశలు కూడా నియోజకవర్గ అభివృద్ధి కోసం అందరి నాయకుల యొక్క సహకారంతో చిత్తూరు పురోభివృద్ధిని తీసుకోబోతున్న సందర్భాన్ని మనం అందరూ కూడా ఆలోచించాలి. ముఖ్యంగా ఈ క్లస్టర్లో ఉన్న సంతపేట క్లస్టర్లో రోడ్లు విస్తరణ కానీ, లైటింగ్స్ కానీ, ఈరోజు అడవిపల్లి రిజర్వాయర్ నుండి మన పక్కనే హై స్కూల్లో ఒక సరుకును ఏర్పాటు చేసి సంతపేట ప్రతి ఇంటికి కూడా నీరు ఇవ్వాలనేటువంటి మంచి ఉద్దేశంతో ఎమ్మెల్యే గారు తీసుకున్న నిర్ణయాన్ని మనం అందరూ కూడా ఒకసారి ఆయన ప్రశంసించాల్సిన అవసరం ఉంది. తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా బడుగు బలహీన వర్గాల పక్షాన, పేద వర్గాల పక్షాన, ముఖ్యంగా మహిళల పక్షాన
ఎప్పుడు చంద్రబాబు నాయుడు వీళ్ళందరూ బాగుంటుంది, ఈ రాష్ట్రం బాగుంటుంది, ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకుంటే బలహీన వర్గాలు, మహిళలు వీళ్ళందరినీ కూడా అన్ని రంగాల్లో ముందుకు తీసుకుని ఆలోచన చేసినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. మేనిఫెస్టోలో నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, చెప్పినటువంటి ప్రతి హామీని కూడా అమలుపరిచే సందర్భాన్ని మీరందరూ కూడా ఆలోచించారు. ఏదైతే ఉచితంగా 3 సిలిండర్లు ఇస్తారన్నారో ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మీ పిల్లలకి ఏ రకంగా స్కూల్స్లో సంబంధించినటువంటి వ్యవహారాలు మొత్తం కూడా ఆయన తీసుకొచ్చాడో ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఈరోజు రాష్ట్రంలో అప్పుల వారిలో ఉన్నప్పటికీ ఈ రాష్ట్రాన్ని అభివృద్ధిపరచాలని గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కానీ, యువ నాయకుడు నారా లోకేష్ గారు కానీ ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలను కూడా తిరిగి విదేశాల నుండి పెట్టుబడులు తీసుకొచ్చి పరిశ్రమలు నెలకొల్పి ఎవరైతే మన బిడ్డలు ఉన్నారో ఆ బిడ్డలకు అందరూ కూడా ఉపాధి అవకాశాలు కల్పించాలని ఒక మంచి ఆలోచనతో ఈ భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా రాష్ట్రానికి రాజధాని లేనటువంటి రాష్ట్రానికి కూడా రాజధానికి అమరావతి పేరుని పార్లమెంట్లో ఆమోదింపజేసినటువంటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అనేక పరిశ్రమలు తీసుకొచ్చి లక్షలాది రూపాయలకు, కోట్ల రూపాయలని పెట్టుబడులు తీసుకొచ్చి పరిశ్రమలు స్థాపించున్నారు. ఇంకొక సంవత్సరం తర్వాత దాని ఫలితాలంతా కూడా వస్తుంది. కాబట్టి ఈరోజు వచ్చినట్టు మీరందరూ కూడా ఏదో వచ్చామో కూర్చున్నామని కాదు, మహానాడు కార్యక్రమం ఉదయం నుండి మీరు తిలకిస్తున్నారు. ఆడ మాట్లాడుతున్న ప్రతి ఒక్క మాటను కూడా మీరు అందరూ కూడా ఆలోచించిన అవసరం ఉంది. ప్రతి నాయకుడు కానీ, ముఖ్యమంత్రి కానీ, మంత్రులు కానీ మాట్లాడుతున్నది మీ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమం ఏం చేసినాం, భవిష్యత్తులో ఏం చేయబోతున్నామని తెలుగుదేశం పార్టీ ఒక నిర్దిష్టమైనటువంటి ఆలోచనతో ప్రజల ముందు పెట్టాలండి. గతంలో మహానాడు కార్యక్రమం అంటే ఎక్కడో ఒక జిల్లాలో పెట్టిన నాయకులుగా మేమందరం మాత్రం పోయేవాళ్ళం, ప్రజలు మీరందరూ వచ్చే అవకాశం ఉండేది కాదు. అయితే మొట్టమొదటిసారిగా ఈరోజు ఏదైతే అమెరికాకు, ఇరాన్కు యుద్ధం జరుగుతుందో ఆంధ్రదేశమైన పొదుపు చర్యల్లో భాగంగానే ఈ డిజిటల్ కార్యక్రమం పెట్టి ప్రజలు మొత్తం కూడా ఈ రాష్ట్ర వ్యాప్తంగా మొట్టమొదటిసారిగా ఈ డిజిటల్ మహానాడు కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. మీరందరూ కూడా ఆలోచించాలి. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొద్ది కాలంలోనే చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు, నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు మీరందరూ కూడా ఆలోచించాలి. రేపు జరగబోయే నగరపాలక సంస్థ ఎన్నికల్లో కూడా మీరందరూ కూడా గతంలో 5 వార్డులలో కూడా ఎన్నికలే జరగకుండా ఏకగ్రీవంగా ఏ రకంగా వాళ్ళే కార్పొరేట్ పుట్టించుకోవడం మనకు తెలుసు. ఈసారి జరగదు. ప్రజాస్వామ్య పద్ధతిలోనే ఎన్నికలు జరుగుతాయి. ఆ ఎన్నికల్లో ప్రజలుగా మీరందరూ కూడా గతాన్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పటి విషయాలు ఉంటుంది. రేపు జరగబోయే ఎన్నికల్లో కూడా తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు గెలిపించాలని మిమ్మల్ని అందరినీ ముగ్గురితో హస్తం ఇస్తూ విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్నాం. జై తెలుగుదేశం, జై చంద్రబాబు.